హోటళ్లు లాడ్జీలని నిన్న నడియం కొట్ట రాత్రి మన పోలీసులు టార్చ్ లైట్లు కాదు ఏకంగా సెర్చ్ లైట్లు పట్టుకొని రోడ్ల మీదకి ఎక్కిండ్రు. అటు అమీర్పేట ఇటు దిల్సుఖ్ నగర్ ఎటు చూసినా పోలీస్ ఐరన్ల మోతే. మన సజ్జనార్ సార్ ఆధ్వర్యంలో లాడ్జీల మీద హోటళ్ల మీద పడ్డారు పోలీస్ సార్ వాళ్ళంతా. రూముల్లా మస్తు ఎంజాయ్ చేద్దాం అనుకున్నోళ్లకు ఒక్కటేసారిగా ఫ్యూజులు అవుట్ అయినంత పని అయ్యింది. గిట్ల చెప్తే అర్థం కాదు కానీ పురాగా ముచ్చట ఇనుండ్రి. హైదరాబాద్ నైట్ లైఫ్ అంటే బిర్యానీ తినుడు షాయిల్ తాగుడు అనుకునేరు కాదు సామి. కొందరు సార్లకి లాడ్జీలలో లగ్జరీగా ఎంజాయ్ చేసుడు సుతా అలవాటే. గందుకే నడియాంకొట్ట రాత్రి ఈ సర్చిలు అన్నట్టు నిద్రమాని ఆపరేషన్లు. మరి ఇక రూల్స్ బ్రేక్ చేసిన హోటళ్ల యాజమానులకు సజ్జనార్ సార్ ఇచ్చిన వార్నింగ్ కి వాళ్ళకి ఏసీల సుతా చెమటలు వచ్చినాయి అంత పని అయింది అనుకోర్రి. సీసీ కెమెరాలు ఎందుకు లేవు, ఐడి కార్డు లేకుండా రూమ్లు ఎట్టిస్తుర్రు అని పోలీసు వాళ్ళు అడుగుతా అంటే లాడ్జ్ల ఓనర్లు నోరెళ్ళబెట్టిర్రు. అయినాకి హోటళ్ల ఓనర్లని అనాలే. పైసలు వస్తానని చెప్పేసి ఆధార్ కార్డు లేకుండా పాస్పోర్ట్ లేకుండా వాళ్ళు ఏడునోళ్ళో ఏం చేస్తారు అరుచుకోకుండా ఎవరికి పడితే వాళ్ళకు రూమ్లు ఇస్తారా? గందుకని ఇప్పుడు సార్ వచ్చి గట్టిగా అడిగేవారికల్లా సార్ వాళ్ళు చదువుకునే పిల్లగాడు సార్ గందుకని రూమ్ ఇచ్చినాం అని క్యారెక్టర్ ఆర్టిస్ట్ లెక్క బిల్డప్లు ఇస్తుర్రు. ఇక గీడ అసలు కథ వేరే ఉన్నది. కొన్నిటి కాడ పరీక్షల కోసం చదువుకునే తందుకు రూమ్ తీసుకున్నాం సార్ అని కొందరు బుద్ధివంతులు బిల్డప్ ఇచ్చి రూమ్ తీసుకురు. కానీ ఈడ పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపల చూస్తే ఆడ పుస్తకాలు లేవు, పెన్నులు లేవు. రూమ్ అంతా ఉక్కా పొగలతోటి మేఘాలయ లెక్క మారింది. ఈరోజు హైదరాబాద్ నగర వ్యాప్తంగా అన్ని జోన్లో ఉన్న లాడ్జెస్ రేపైన ఉన్న లాడ్జెస్ని ఏకకాలంగా మన ఆఫీసర్స్ అందరూ కూడా చెక్ చేయడం జరుగుతుంది. దాదాపు 5,000 సిబ్బందితోని ఈరోజు ఆపరేషన్ కవచ్ భాగంగా ఈ యొక్క జనరల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న కస్టమర్స్ ఎవరు ఉండొచ్చు, మేనేజ్మెంట్లు ఏమేమి రికార్డ్స్ కలెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏమాత్రం సంశయాస్పద వ్యక్తుల వాళ్ళ దగ్గర ఏమాత్రం సంశయాస్పద వస్తువులు ఉన్నామా అని చెప్పి జనరల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. నిన్నే మనము ఇదే ఆపరేషన్ కవచ్ భాగంగా 2 వీలర్సు ట్యాంపర్ చేసిన నంబర్ ప్లేట్స్ కావచ్చు, కవరప్ చేసిన నంబర్ ప్లేట్స్ కావచ్చు, నంబర్ ప్లేట్స్ని వెహికల్స్ని మనం చెక్ చేయడం జరిగింది. దాదాపు 3,000 పైన వెహికల్స్ ఇచ్చేసాను. ఈరోజు కూడా ఇదే ఒక ఆపరేషన్ కవచ్ భాగంగా అన్ని లాడ్జెస్ కూడా మనము 2 గంటల పైన చెక్ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా సహకరించారు. గాలిదేలుతున్న బ్యాచ్ పోలీస్ కానిస్టేబుల్ లాఠీ చూడంగానే ఒక్కపారు భూమి మీదకి ల్యాండ్ అయింది అన్నట్టు. సార్ గిదేనా మొదటి సప్పు సార్ అనుకుంటే దండాలు పెడతా అంటే పోలీసులు మాత్రం ఇలా ఈపుల మీద సంగీతం వాయించేంత పని చేసిర్రు. ఇక సజ్జనార్ సార్ రూటే సపరేట్ అయ్యే. ఆయన ఎప్పుడు ఎక్కడ ఎట్లా రెడీ చేస్తాడో ఎవ్వరికి తెలియదు. అమీర్పేట కోచింగ్ సెంటర్లల్లా చుట్టుపక్కల ఉండే లాడ్జీల గుండెలల్లా ఇప్పుడు రైలు పరిగెడుతున్నాయి. ఇక మీద ఆటలు సాగాయి. నిబంధనలు పాటించకపోతే హోటళ్ల లైసెన్సులు క్యాన్సిల్ చేస్తాం, జైలుకు పంపుతామని చెప్పేసి సార్ గట్టిగానే చెప్పిండు. దీంతో భాగ్యనగరంలో ఉన్న తతిమ లాడ్జీల ఓనర్లు కూడా రాత్రంతా నిద్రపోకుండా రూమ్లని క్లీన్ చేసుకునే పనిలో పడ్డారు. అమ్మయ్యా మా లాడ్జికైతే రాలే అని ఊపిరి పీల్చుకోకుర్రి. ఆడుంది సజ్జనార్ సార్. మరి ఏ నిమిషంలో అయినా చెప్పకుండానే సైరన్ ఆన్ చేసి ఇక మీ ముంగడ ప్రత్యక్షమవుతాడు పైలమ్మల్లా. గందుకనే పెద్దలు అంటారు ఇంట్లోండి చదువుకుంటే ఐఏఎస్లు అవుతారు, లాడ్జీల నుండే ఉక్క కొడితే పోలీస్ స్టేషన్లో పడతారని. గందుకనే రూములు తీసుకున్న నయా జంటలు నైట్ లైఫ్ వీరులు జర పైలము. సజ్జనార్ సార్ 3వ కన్ను తెరిచిండు. రూల్స్ దాటితే రచ్చ రంపే, తర్వాత బతుకు కుక్కలు చింపి ఇతర అవుతుంది. ఏమంటాను?